అందరికీ నమస్కారం. డబ్బు నీళ్ళలాగా ఖర్చు కాకూడదు అంటే ఇంట్లో ప్రతి ఇల్లాలు ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆదాయం బాగుంది కానీ అధిక ఖర్చులు ఉన్నాయి. డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి, లక్ష్మి అనుగ్రహం మీకు కలగడానికి ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఉదయం పూజ చేయడం వల్ల లాభాలను పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఇంట్లో లక్ష్మి ఉండడానికి సాయంత్రం పూజ చాలా ముఖ్యం. సాయంత్రం ప్రత్యేక పూజలు మీరు ఖచ్చితంగా చేయండి. సాయంత్రం వేళలో చేసే పూజలోని పొరపాట్ల వలన డబ్బు సులభంగా ఖర్చు చేస్తుంది. మనకు డబ్బు అనేది నీటిలా అవుతూ ఉంటుంది. ఎంత మొత్తమైనా సరే నీటిలా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క ఇల్లాలు సాయంత్రం పూజలోని కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ముఖ్యంగా 5:30 నుండి 7 గంటల మధ్య కాలంలోనే కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. స్థిరలక్ష్మి కోసం, దీపారాధన కోసం సాయంత్రం ఈ సమయంలో ఈ పనులు చేయవద్దు. ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, మహిళలు, ఆడపిల్లలు కావచ్చు, ప్రధానంగా సాయంత్రం దీపారాధన సమయంలో ఎవరు ఏడవకూడదు. అమ్మాయిలను మహాలక్ష్మిలాగా మనం చూస్తాం. కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేసి మనం లక్ష్మీదేవిని కొలువై ఉండాలని కోరుకునే టైంలో మనం పిల్లలు ఇంటిలో ఏడవకూడదు. ఏ ఇంటిలో అయితే స్త్రీ అనేది బాధపడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. లేక దుఃఖిస్తుందో లేదా మనోవేదన చెందుతుందో అక్కడ ఒక్క క్షణం కూడా లక్ష్మీదేవి అనేది అస్సలు నిలబడదు అని మనకు శాస్త్రాలలో ఉన్నాయి. ఏ ఇంట్లో ఇలా ఏడుస్తున్నట్లు అయితే డబ్బు ఇళ్లల్లో అయితే అస్సలు ఉండదు. ఈ విషయంలో ప్రతి ఇల్లాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం వేళలో మనం ఇంటిని శుభ్రం చేయకూడదు. సాయంత్రం వేళలో దీపారాధన చేసే సమయంలో తుడవడం కానీ, తడి బట్ట పెట్టడం కానీ చేయకూడదు. శుభ్రం చేసుకోవాలనుకుంటే 5:30 లోపలే మనం శుభ్రం చేసుకోవాలి. 5:30 నుంచి కూడా మనం దీపారాధన సూర్యోదయానికి పూర్వమే దీపారాధన స్టార్ట్ చేయవచ్చు. మీ ఇంట్లో డబ్బులు ఎక్కువ ఖర్చు కాకూడదు అని అనుకుంటే సాయంత్రం వేళలో తప్పనిసరిగా ప్రతి ఇంటిలో దీపాన్ని వెలిగించి ప్రతి ఇల్లాలు కూడా స్తోత్ర పారాయణం, కనకదార స్తోత్రం అనేది చెప్పుకోవచ్చు. ఆ సమయంలో ప్రార్థన చేయవలసిన సమయం. ఇల్లు ఉడవడం లేదా తడిబట్ట పెట్టడం ఇలాంటివి అస్సలు చేసినట్లయితే లక్ష్మీదేవి అటు నుంచి అటే బయటకు వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇంటిని శుభ్రం చేయడానికి ముందు జాగ్రత్త వహించండి. మన ఇంట్లో పెరుగు అనేది ఎప్పుడు కూడా నిల్వ ఉండాలి. పెరుగు అనేది ఎప్పుడు కూడా ఖాళీగా అస్సలు ఉండకూడదు. పెరుగు పాత్ర ఖాళీ అయిపోయిన తర్వాత ఆ పెరుగు పాత్రను నీట్గా సూర్యుడికి అస్తమించేలోగానే లేదా రాత్రిపూట పెరుగు పాత్ర నీట్గా కడుక్కొని మళ్ళీ పెరుగు పాత్రను ఖాళీగా ఉంచకూడదు. ఇలా మనం పెరుగు పాత్ర దగ్గర చాలా జాగ్రత్తగా వహించాలి. కాబట్టి పెరుగు ఎక్కడ ఉంటే స్థిరలక్ష్మి అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి పెరుగు పాత్రని శుభ్రం చేయవద్దు. పాలు మరియు పెరుగు ఇంట్లో కాబట్టి పెరుగు ఎక్కడ స్థిరంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనేది అక్కడే ఉంటుంది. కాబట్టి పెరుగు పాత్రని శుభ్రం చేయవద్దు. పాలు మరియు పెరుగు ఇంట్లో నిల్వ ఉండాలి. పెరుగు లేదా పాలు ఖాళీ అయిపోయింది, లేదు అనే పదాలను ఇంట్లో అస్సలు వాడకూడదు. ఒక చిన్న గ్లాస్లో అయినా సరే పాలను కానీ పెరుగును కానీ మనం నిల్వ ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా పెరుగు అనేది నిల్వ చేసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత ఎవరికి పెరుగును ఇవ్వకూడదు. చాలా బాగా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పెరుగు రాత్రి బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ పెరుగు పాత్ర రాత్రిపూట ఖాళీ అయిపోయినా అప్పటికి కూడాను దానిలో కొంచెం నీటిని పోసి పెరుగు ఉన్నట్లుగానే మీరు భావించాలి. దీపారాధన చేసే సమయంలో ఎవరు కూడా నిద్రపోకూడదు. సాయంత్రం వేళలో మనం పూజ చేస్తున్నప్పుడు వేరే రూమ్లో కూడా నిద్రపోకూడదు. పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగా లేకున్నా దీపారాధన చేసే సమయంలో మాత్రం నిద్రపోకుండా ఉండేవారు. సాయంత్రం వేళలో తులసి కోట వద్ద కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదా. సూర్యాస్తమయం అయిన తర్వాత, చీకటి పడ్డ తర్వాత కానీ ముఖ్యంగా తులసి మొక్కకి నీరు పోయకూడదు. ఉదయం నీరు పోయలేదు అని సాయంత్రం వేళలో నీటిని తులసి మొక్కకు పోయకూడదు. తులసి కోటకు ఉదయం వేళలో మాత్రమే తులసి మొక్కకు నీరు అనేది పోయాలి. సాయంత్రం వేళలో దీపారాధన సమయంలో వంట పాత్రలను శుభ్రం చేయకూడదు. అలాగే వంట పాత్రలను ఎక్కువగా శబ్దాలు చేస్తూ కడగరాదు. అలాగే వంటగదిలో శబ్దాలు ఎక్కువగా చేయకూడదు.
అలాంటి చోట కూడా లక్ష్మీదేవి అనేది నిలవదు. ఒకవేళ ఆ సమయంలో గనక వంట పాత్రల్లో ఉన్నట్లయితే దీపారాధన సమయంలోనే వంట పాత్రలు అనేవి శుభ్రం చేయకుండా ఉంటేనే మంచిది. మనం భోజనాలు చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు వంట పాత్రలు శుభ్రం చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఈ నియమాలు అన్నింటినీ కూడా మనం పాటించినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలని అనుకుంటే ముందుగా మీ వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎటువంటి ఎంగిలి పాత్రలు ఏవి కూడా సింక్లో ఉండకూడదు. ఎందుకంటే నేను చెప్పబోయే రెమెడీ వంటగదిలో చేసేది కాబట్టి ఈ రెమెడీకి గాను ముందుగా నార్మల్గా కర్పూరం కానీ లేదా పచ్చ కర్పూరం కానీ తీసుకోవాలి. ఈ కర్పూరాలను మనం ఒక వెండి గిన్నెలో మాత్రమే కాల్చాలి. లేదు మా దగ్గర వెండి గిన్నె లాంటివి లేవు, ఏమీ లేవు అనుకుంటే వెండికి సంబంధించినటువంటి ఏవైనా పాత్రలు లేదా వెండి కుంకుమ భరణిలో అయినా సరే మనం ఈ పచ్చ కర్పూరాన్ని వెలిగించాలి. ఈ కర్పూరాన్ని వెలిగించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఈ రెమెడీ చేశాము కదా, ఇందులో ఏమైనా ఉంచడం వంటివి చేయకూడదు. ఒక్కసారి ఈ రెమెడీకి ఉపయోగించిన వెండి పాత్రను మరి దేనికి కూడా ఉపయోగించకూడదు. ఒక్కసారి కనుక ఈ రెమెడీకి పాత్రలో చేసినట్లయితే దీనికి మాత్రమే ఆ పాత్రను ఉపయోగించాలి. ఈ రెమెడీకి మనం ప్రతిరోజు వంటగదిలో చేసుకోవాలి. అలా 41 రోజులు కనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది 100% ఫలితాన్ని మీకు ఇస్తుంది. ఇప్పుడు మీ కటాక్షము స్థిరలక్ష్మి నివాసం కొలువై ఉండాలి అంటే ప్రతిరోజు చేసుకోవచ్చు. మీ ఇంటిలోని అనారోగ్య సమస్యలు కానీ గొడవలు కానీ ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కాలను మీరు పాటించవచ్చు. చెడు ప్రయోగాలు కూడా ఏవైనా ఉన్నా సరే ఈ చిట్కా అనేది వాటిని నివారిస్తుంది. ఇలా చేయడం వల్ల అద్భుతమైన లక్ష్మి కటాక్షం స్థిర లక్ష్మి నివాసం కొలువై ఉంటుంది. మనం పెద్ద పెద్ద పూజలు చేయకున్నా సరే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, ఈ రెమెడీస్ అయితే పాటించినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది మన మీద పడదు. మన సంపాదనను మనం కాపాడుకోవచ్చు. మనకి లక్ష్మీ కటాక్షం కలగాలి అన్నా, ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోకుండా ఉండాలన్నా ఈ దీపారాధన సమయంలో భార్యాభర్తలు ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి. సాయంత్రం దీపారాధన చేసే సమయంలో జుట్టును విరబూసుకొని ద్వారానికి నేరుగా కూర్చొని ఉండకూడదు. ఆ సమయంలో గోర్లు కూడా మీరు కత్తిరించుకోకూడదు. ఫలితం రావడం లేదు, వచ్చిన లక్ష్మీదేవి ఇంటిలో నిలవడం లేదు అనే దానికి ముఖ్యమైన కారణాలు ఇవి. ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం సాయంత్రం పూట ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకుంటూ 2 పూటల దీపారాధన చేసినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంటిలో కొలువై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.